హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు క్యారెట్ హల్వా తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మన క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా క్యారెట్ తీసుకొని బాగా చెక్కాలి. చెక్కాక చివర స్లైసెస్ ఉన్నాయి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నీట్గా కడిగి శుభ్రంగా కడుక్కుని క్యారెట్ని తురమాలి. నాకు 1 కప్ క్యారెట్ తురుము వచ్చింది. ఆ క్యారెట్ అంతా కప్లోకి తీసుకొని 1 కప్ క్యారెట్ తురుము వచ్చింది. తర్వాత గీ వేసుకుని 3 టేబుల్ స్పూన్ గీ వేసుకుని జీడిపప్పు వేసుకోవాలి. వేసి మిక్స్ చేసి బాదం పప్పు కూడా వేసాక మిక్స్ చేసి లైట్గా కలర్ వచ్చే వరకు కలిపాక కిస్మిస్ వేసి కిస్మిస్ పొంగే వరకు కలిపి చూసారా, వీడియోలో చూసినట్టు ఆ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ మిక్స్ కలపాలి. వేపాలి. నాకు 1 కప్ క్యారెట్ తురుము వచ్చింది కాబట్టి నేను 1 కప్ క్యారెట్ తురుము తీసుకున్నాను. అది 10 to 15 minutes క్యారెట్ తురుము వేపాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు క్యారెట్ తురుము వేపాలి. ఆ విధంగా రావాలి. వచ్చాక నాకు 1 కప్ క్యారెట్ తురుము వచ్చింది కాబట్టి 1/2 కప్పు మిల్క్ వేసుకున్నాను. క్యారెట్ మిల్క్ని అంతా పీల్చే వరకు కలపాలి. బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేశాక ఆ విధంగా వచ్చాక నేను ఎంత షుగర్ 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. మిల్క్ కూడా 1/2 కప్. మిల్క్ ఎంత వేసుకుంటే షుగర్ కూడా అంతే వేసుకోవాలి. మీకు షుగర్ తక్కువగా తినాలనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు షుగర్. కొంతమంది తక్కువగా తింటారు కదా. రుచికి సరిపడా చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేశాక బుడగలు కనిపిస్తున్నాయి కదా, బుడగలు పోయే వరకు క్యారెట్ హల్వాని కలుపుతూ ఉండాలి. ఆ విధంగా కలుపుతూ ఉండాలి. నురగ వస్తుంది కదా, నురగ పోయే వరకు క్యారెట్ హల్వా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించినట్టు చూసారా, అదే విధంగా రావాలి. వచ్చాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా ఒక 2 minutes కలుపుకున్నాక మనకి కావాల్సిన క్యారెట్ హల్వా రెడీ అయింది. ఆ హల్వా ఒక బౌల్లోకి తీసుకుని తినడమే. మనకి కావాల్సిన క్యారెట్ హల్వా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.